ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నీ వాక్యము సత్యమైంది, న్యాయమైంది, నీతిని బోధిస్తున్నది నీ వాక్యము, నీతిమంతులుగా చేస్తున్నది వాక్యము. కనుక ప్రభా, అయ్యా, ఫలించే చెట్లుగా ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారిని చేయమని, ఆత్మచేత నడిపింపమని, నీ కృపలో వద్దల చేయమని, అలాగే వారు ఇంట్లో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచమని, వారి చదువులు, వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో నువ్వు తోడుగుని సహాయం చేయమని, సెలవు దినాలలో ప్రభా నీ బిడ్డలు ఇంట్లో బయటికి వెళ్తూ ఉంటారు, ఆయా టూర్లకు వెళ్తూ ఉంటారు, ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. నీ కాపుదల భద్రతలో ఉంచు, మేలుతో నింపండి, అన్ని విషయాల్లో ఆదరించండి ప్రభా తండ్రి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, అప్పులు ఆర్థిక సమస్యల్లో నుండి వారికి విడిపించండి. యవనస్తులైనటువంటి వీటిలో తల్లిదండ్రుల మాటిని లోబడే స్వభావం ప్రతి వారికి దయచేయండి. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తిపట్టుకుని కాపాడండి, నా దేశాన్ని రక్షించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్.